అందరికీ నమస్కారం. హంపి నుంచి హరప్పా దాకా అనే ఆత్మకథను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. బహుభాషావేత్త, రచయిత, అనువాదకుడు, పండితుడు అయిన తిరుమల రామచంద్ర గారి ఆత్మకథ ఈ పుస్తకం. ఆత్మకథా సాహిత్యంలోనే కాక తెలుగు సాహిత్యంలోనే విశిష్టమైన రచనగా పేరుగాంచింది ఈ రచన. హంపి నుంచి హరప్పా దాకా మహాపండితులు, మనస్వి అయిన తిరుమల రామచంద్ర గారి జీవితంలో 25% కాలానికి అక్షర రూపం. రామచంద్ర గారు పుట్టి పెరిగిన హంపి ప్రాంతం నుంచి నవ యువకునిగా ఆయన సుమారు 30 సంవత్సరాల వయస్సులో హరప్పా శిథిలాల ప్రాంతాన్ని దర్శించడం వరకు ఈ ఆత్మకథ సాగుతుంది. సంస్కృతి పట్ల అపరిమితమైన ప్రేమ, సంస్కృతి సమగ్ర స్వరూపాన్ని దర్శించేందుకు ఆయన చేసిన అన్వేషణ, భిన్న అనుభవాలలో పొందిన జీవిత సారం లాంటివి ఈ ఆత్మకథలో రామచంద్ర గారు అందించారు. హంపి శిథిలాలలోని తమ ఊళ్ళలో, చిన్నప్పటి ఆటపాటల ప్రదేశాలలో చారిత్రక అంశాలు, పాండిత్య సభల్లోని వాతావరణం, తమ గురువుల సౌహార్దత, నాటి అద్భుతమైన బలశాలలు, స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యం, కుట్ర కేసులో ఇరుక్కోవడం, తాళపత్ర గ్రంథాల మధ్య ఉద్యోగం, మిలిటరీలో చేరడం, సైన్యంలో ఓ మంచి పని చేసి ఉద్యోగాన్ని కోల్పోవడం, ఇలాంటివి, ఇంకా పచ్చని పంజాబు మొక్కజొన్న తోటల్లో తిరిగిన అనుభవం, చివరికి సింధు నదిలో స్నానమాడి ప్రాచీన భారత చరిత్రకు సాక్ష్యాలైన హరప్పా శిథిలాలను దర్శించడం వరకు సాగుతుంది ఈ గ్రంథం. సంస్కృత ప్రాకృతాలతో కలిపి పలు భాషలలో లోతైన పాండిత్యం ఉన్న తిరుమల రామచంద్ర గారు ప్రతి అధ్యాయాన్ని సంస్కృత శ్లోకంతోనో ప్రాకృత పద్యంతోనో ప్రారంభించి ముగిస్తూ శ్లోకమో పద్యమో రాసి ముగిస్తారు. ప్రారంభంలోని శ్లోకానికి, ప్రారంభించిన ఎత్తుగడకి, ముగింపులోని కవితార్థానికి, ముగింపుకు చక్కటి సంబంధం అన్వయించడం విశేషం. ఎన్నో ఏళ్ళు పాత్రికేయ వృత్తిలో పనిచేసిన తిరుమల రామచంద్రకు తెలుగు వాక్య నిర్మాణంపై ఉన్న పట్టు, భావ సులభంగా పదాలు ప్రయోగించడంలోని ఒడుపు ఈ గ్రంథంలో కనిపిస్తుంది. సరళమైన భాషలో గంభీరమైన విషయాలను ఆసక్తిగా వివరించే శైలిలో హంపి నుంచి హరప్పా దాకా రాశారు. లాహోర్లో ఉంటూ పశ్చిమాన ముల్తాన్ వరకు, తూర్పున ధర్మశాల వరకు తిరిగాను. 12 కోసులకు భాష మారుతుంది అన్న పంజాబీ భాషణానికి అనుగుణంగా మారుతున్న పంజాబీ మధుర వాక్కులు ఆస్వాదిస్తూ వారిండ్ల ఆవకూర, ఎలవపిండి, రొట్టెలు తింటూ, తామరతూళ్ల ఊరగాయలు నంచుకుంటూ, మన మధ్యాక్కర పద్యాల లాంటి వారి హీర్ ఛందస్సులోని పాటలు వింటూ, నిలివెత్తు ఆవచేలల్లో, మొక్కజొన్న చేలల్లో, రహస్యంగా పెంచే నల్లమందు తోటలలో, భంగి తోటలలో తిరిగాను. భ్రాత అంటూ చుట్టూ చేరి నా జరీ ఖద్దరు పంచెలు, జరీ ఉత్తరీయాలు చుట్టుకొని ఆనందించే అమాయకులైన పల్లెపడుచుల ఆనందాన్ని చూసి మురిసిపోతూ, భగవంతుడా నీవు ఉన్నావు, నీవు భారత గ్రామ ప్రజల ఆనందంలో ఉన్నావు అనుకొని కళ్ళు మూసుకొని మా అమ్మను తలచుకొని ఆమె మాటలు మననం చేస్తూ సంతోషించాను. తిరుమల రామచంద్ర గారు మరణానంతరం ప్రచురితమైన ఈ పుస్తకం తెలుగు సాహిత్యంలో అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటిగా, తెలుగువారి ఆత్మకథల్లో అగ్రగణ్యమైనదిగా
పేరుగాంచినది. ఈ పుస్తకాన్ని చదివి తీరాల్సిన తెలుగు పుస్తకాల జాబితాలు ఎన్నింటినో చేర్చారు. పలుమార్లు సాహిత్య పత్రికలలో, జాల పత్రికలలో ఈ గ్రంథాన్ని పరిచయం చేస్తూ వ్యాసాలు ప్రచురితమయ్యాయి. హంపి నుంచి హరప్పా దాకా లాంటి మేలి గ్రంథంతో తులతూగ కలిగినవి ఏ నాగరిక సాంస్కృతిక భాషా సాహిత్యాలలోనైనా ఒక శతాబ్దంలో 15-20 గ్రంథాలు వెలువడితే అది చాలా గొప్ప సంగతి. అక్కిరాజు ఉమాకాంతరావు గారు పుస్తక పరిచయంలో ఈ మాటలు చెప్పారు. ధన్యవాదాలు.